హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో క్విక్గా అప్డేట్స్ చెప్పేద్దాం. నేను ఆల్రెడీ అప్డేట్స్లో పెట్టాను కదా, శోభా శెట్టి గారు ఎంట్రీ ఇవ్వబోతున్నారని. సో ఎస్, ఆవిడ ఎంట్రీ ఇవ్వడం జరిగింది, ఆవిడ ఆడడం కూడా జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆవిడతో పాటు సోహెల్ గారు కూడా వచ్చారనమాట. బిగ్ బాస్ వన్ ఆఫ్ ది సీజన్లో ఆయన కూడా ఒక టాప్ కంటెండర్. అఖిల్ గారు ఉంటున్నప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా వీళ్ళు. సో సోహెల్ గారు కూడా రావడం జరిగింది. అయితే ట్విస్ట్ ఏంటనుకుంటున్నారు, సోహెల్ గారు ఇద్దరితో ఆడడం జరిగిందంట. సో సోహెల్ గారితో ఎవరు ఆడారంటే సంజన అండ్ రీతు ఆడడం జరిగింది. అండ్ 3 టాస్కులు పెట్టడం జరిగిందంట. 3 టాస్కుల్లో వీళ్ళు ఫినిష్ చేసేయాలి అన్నట్టు ఇట్లా చెప్పారు. సో సోహెల్ గారు ఇద్దరితో ఆడారు, శోభా శెట్టి గారు దివ్య నిఖితాతో ఆడారు. కాకపోతే ఇంత దారుణంగా ఆడుతున్నారని ఎవరు అనుకోరు. సోహెల్ గారి కెపాసిటీ ఏంటండి, మామూలుగా ఆడతారు, ప్రతి ఒక్క టాస్క్ ఇచ్చి పడేస్తారు. అసలు ఆయన టీంలో ఉండడానికి లాస్ట్ సీజన్లో ముందు సీజన్స్లో అయితే నేనుంటా, మాకు సోహెల్ కావాలని అంటారు. అలాంటి కెపాసిటీ ఏంటి. సంజన ఆయనతో ఆడి గెలిచేసిందా? వినేవాళ్ళైనా నమ్మాలి కదండి, నమ్మేలా అయినా ఉండాలి కదండి అని అనిపించింది. అండ్ శోభా శెట్టి గారితో దివ్య నిఖిత ఆడి శోభా శెట్టి గారు ఓడిపోయి దివ్య నిఖిత గెలిచేసింది. రీతు గారు ఎలాగైనా గెలుస్తారు, దట్ ఈజ్ ఓకే. రీతు గారు టాస్క్ అనగానే ఇచ్చి పడేస్తారు, నేను అదైతే ఓపెన్గా ఒప్పుకోవాల్సిన మాట. సో మొత్తానికి వీళ్ళు ముగ్గురు కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోయారు. ఇదేం ట్విస్ట్ అని అనిపించింది. ఖచ్చితంగా ఇక్కడైతే అర్థమవుతుంది వీళ్ళు సరిగ్గా ఆడట్లేదు. ఎందుకంటే సరే పాపం వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి వీళ్ళు మెల్లగా ఏమంటారు, ఏదో ఆడితే ఆడదాము మమ అన్నట్టు ఆడారు అన్నట్టయితే తెలుస్తుంది. ఈవెన్ ప్రిన్స్ యావర్తో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది. సంచాలక్తో డిస్కషన్ కూడా జరిగిందనమాట. మనకి ఈరోజు ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారు ఆ డిస్కషన్ అంతా. సంచాలక్ అంటారు కోరుండే చేస్తున్నారు స్లోగా అని. సో ఎలా చూసినా సరే వీళ్ళు ఏంటంటే, సరే మనం బయట నుంచి వస్తున్నాం కదా, వచ్చి వెళ్ళిపోతాం కదా, మనకి ఎందుకులే అని వీళ్ళు మంచిగా వీళ్ళని కెప్టెన్సీ కంటెండర్స్ చేసేసారనమాట. సో ఇది అప్డేట్, ఇంతకు మించి అయితే ఏం లేదు. ఏ టాస్కులు పెట్టారు ఏంటి అన్నది నాకు తెలియగానే ఖచ్చితంగా చెప్తాను నేను. సో శోభా శెట్టి గారితో దివ్య నిఖిత ఆడడం జరిగింది, సోహెల్ గారితోనేమో సంజన అండ్ రీతు చౌదరి ఆడి మొత్తానికి ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోయారు. సో ఇది నా రివ్యూ అండ్ నా అప్డేట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అండ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ.